నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత్ ఇక డీటెయిల్స్ చూసి ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏడాది గడుస్తున్నా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోవడాన్ని నిరసిస్తూ విశాఖలో విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. టీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందున యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. ఇచ్చినటువంటి మాట ఏమంటే నేను మాట తప్పను మడమ తిప్పను మెగా డిఎస్సి తీస్తాను రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చేటట్లు చేస్తాను జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా మీరు పక్కన పెట్టి ఫెయిల్యూర్ అయ్యారు. మీ ప్రభుత్వం మీ పరిపాలన ఫెయిల్యూర్ అయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది. కానీ మీరు నిరుద్యోగులకు న్యాయం చేసేటటువంటి పద్ధతుల్లో మీరు ఆలోచన చేయడం లేదు. మొన్ననే 10వ తరగతి రిజల్ట్లో 2 లక్షల మంది పిల్లలు ఫెయిల్యూర్ అయ్యారు. ఎందుకు కారణం అని చెప్పి ఆలోచన చేస్తే ప్రభుత్వ బడులలో టీచర్లు లేరు. 35,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఎందుకు నువ్వు అవి విడుదల చేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాడు నేడు పేరుతో కోట్లాది రూపాయలు నోటు కట్లను వెదజల్లావు, రంగులు అద్దావు, ప్రచారం చేసుకున్నావు. అది కాదు మాకు కావాల్సింది. ప్రభుత్వ బడులు నాణ్యతైనటువంటి విద్య అందేటట్టు చూడండి. ప్రభుత్వ బడులలో చదివేటువంటి విద్యార్థులకి చక్కని భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి ఆలోచన చేయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం. అలానే పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా 60,000 పోస్టులు పోలీసులు తీస్తానని చెప్పి నువ్వు నిజంగా నిరుద్యోగులను మోసం చేశావు. ఈరోజు ఎంతమంది పోలీసు ఉద్యోగాలకు భర్తీ చేశావని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు వాళ్ళ పరిభారం తగ్గించి హాలిడేస్ ఇస్తానని చెప్పావు, దానిలో కూడా నువ్వు ఫెయిల్యూరే. కాబట్టి ఈరోజు మించిపోయింది లేదు. ఇంకొక 2 ఏళ్లలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో 50 లక్షల మంది పైబడి నిరుద్యోగ యువతుంది. నువ్వు ఎప్పటికైనా ఆలోచన చేసి మళ్ళీ ఎన్నికల్లో ఫ్యాన్ గాలే. విశాఖ KGH ని వైద్య శాఖ మంత్రి విడుదల రజని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధికారులు వైద్యులతో ప్రత్యేకంగా పలు అంశాలపై చర్చించారు. అన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. మరి అలాగే ఎక్కడ ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీలో 2,446 ప్రొసీజర్స్ని మనం కవర్ చేస్తూ ఉన్నాము. దానికి దాదాపుగా కూడా 3,000 కోట్ల బడ్జెట్ని మనము ఖర్చు చేస్తూ ఉన్నాము. మరి ఇంత ఘనంగా చాలా ప్రొసీజర్స్ని మనం ప్రభుత్వంలోకి వచ్చాక చాలా వరకు కూడా కొత్త ప్రొసీజర్స్ని యాడ్ చేసి ఒక మెరుగైన సేవల్ని ప్రజలందరికీ అందిస్తున్నాము. ఇంకా కూడా అందించడమే మన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ KGH హాస్పిటల్లో ఏదైతే విజిట్ చేశామో ఈ విజిట్ అన్నిట్లో భాగంగా కూడా కొన్ని అబ్జర్వేషన్స్ మా దృష్టికి వచ్చాయి. మరి ఆ అబ్జర్వేషన్స్ మీద కొన్ని అబ్జర్వేషన్స్ సంబంధించినటువంటి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఈ HODలందరితో కూడా ఒక ఇంటరాక్షన్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని వాళ్ళ నోటీస్లో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. వాటి మీద కొన్ని స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. కొంత ఏదన్నా కొంత మా దృష్టికి వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఇంకా ఇలా అయితే బాగుంటుంది అనే స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అందరికీ HODs అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఇంకా మెరుగైన వైద్య సేవలు మనం అందించగలుగుతాము. అలాగే నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలు బయోమెట్రిక్స్ తీసుకొచ్చాం మేము. ఆ బయోమెట్రిక్స్ కూడా కొంతమంది అడిగారు ఇందాక. ఆ బయోమెట్రిక్స్ కానీ బాగా వాడటం కానీ డాక్టర్స్ టైమింగ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా హాస్పిటల్కి సంబంధించిన కొంత ఎక్విప్మెంట్ రావాల్సి ఉంది. ఆ ఎక్విప్మెంట్ కూడా తొందరలోనే వస్తుంది. బై దెన్ తాత్కాలికంగా దానికి కూడా ఆరోగ్యశ్రీతో టైఅప్ చేస్తూ బయట నుంచి ఉన్నటువంటి హాస్పిటల్తో కూడా టైఅప్ చేసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మానిటర్ చేస్తారు. టైఅప్ చేసి సేవలు ఎక్కడా కూడా ఆగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. సో ఇంకా మా నోటీస్కి ఇంకా వచ్చిన ఏమన్నా ఉంటే కూడా నోట్ చేసుకున్నాము. అవి కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటున్నాము. వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. నేను చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగున్నాను, ఏమా ఎలా చూశారు, ఎప్పుడు వచ్చారు, మీరు ఏ రీజన్లో వచ్చారు, హాస్పిటల్కి ఎన్ని రోజులు అయింది, రాగానే బాగా చూసుకున్నారా, లేదు మిమ్మల్ని ఇక్కడ రాగానే మీరు ఎవరికైనా ఏదైనా డబ్బులు కట్టారని కూడా అడగడం జరిగింది. సో దీని మీద కూడా జరిగింది. ఎక్కడ వాళ్ళందరూ కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది కూడా ఒక బెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. 1 ఏదైనా ఉంటే కూడా అబ్జర్వేషన్స్ ఉంటే అవి ఇమీడియట్గా స్ట్రిక్ట్గా వాళ్ళని అడ్రస్ చేసి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యువతపై పోలీసులు కాల్పులు జరపడాన్ని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. నిరుద్యోగ యువతకి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోడీ 8 ఏళ్లుగా మోసం చేశారన్నారు. ఇప్పుడు భారత సైన్యంలో 4 ఏళ్ల కాంట్రాక్టు పద్ధతి అమలయ్యేలా మోదీ సర్కారు అగ్నిపథ్ పథకం తీసుకురావడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి గత 8 సంవత్సరాలుగా ఎక్కడా ఉపాధి చూపలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా ఇప్పుడు సైన్యంలో రిక్రూట్మెంట్ విషయంలో కూడా వారిని కూడా ఒక క్యాజువల్ లేబర్గా 4 ఏళ్ళు మాత్రమే పనిచేస్తారు, ఆ తర్వాత ఇళ్లకు పంపుతామనే పద్ధతిలో ఈ అగ్నిపథ్ అని కొత్త స్కీమ్ తెచ్చారు. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ నిరసనలు చేస్తూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇది విస్తరించింది. ఏది ఏమైనా సరే దురదృష్టకరమైన సంఘటన. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులకు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మరణించారు. ఆ యువకుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ సైన్యానికి ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలను కూడా మంటగలిపే పద్ధతుల్లో దాన్ని కూడా దిగజార్చడానికి మోడీ ప్రభుత్వం ముందుకొచ్చింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి. వ్యక్తిగత విభేదాలతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి రాములు ఆదేశాల మేరకు మెట్పల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన నాయకులు జగిత్యాలలో జరిగిన పరిణామాలపై చర్చించారు. పార్టీ నాయకుడు జువ్వాడి నరసింగరావుకు కల్వకుంట్ల సుజిత్రావుకు మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలతో నియోజకవర్గంలో పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై డీసీసీ అధ్యక్షుడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశామని వారు అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు రాయిస్, అచీం, ప్రణయ్, బర్లవంశీ, అర్జున్, పల్లికొండ ప్రవీణ్ ఉన్నారు. మొన్న జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ వరంగల్లో పార్టీ అధ్యక్షులైన రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా సంక్షిప్తంగా వివరించడం జరిగింది. ఏదైతే పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఉంటే మీరు బహిరంగంగా ప్రెస్ నోట్ పెట్టి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా అంతర్గత వ్యవహారాలు ఉంటే మీరు లోపల చర్చించుకోవాల్సిందిగా హెచ్చరించడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా ఏదైతే నిన్న జగిత్యాల జిల్లా మేధోమథన సదస్సులో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మేధోమథన సదస్సులో కొందరు దుర్మార్గులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు భావి టీపీసీసీ ప్రెసిడెంట్ గారైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి అగౌరవపరచడం జరిగింది వారిని. దీనిపైన కాంగ్రెస్ శ్రేణులు కోట్ల నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా దీనిపైన ఖండిస్తున్నాయి. మరియు అదేవిధంగా తమ సొంత లాభాల కొరకు ఏదైతే జువ్వాడి నరసింహరావు, కల్వకుంట్ల సుజిత్రావు వీళ్ళిద్దరూ ఇతర పార్టీలో కోవట్లుగా తయారై కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పుకుంటూ పక్కన గడుపుకుంటూ వేరే పార్టీలో కోవట్లుగా మారి ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్కు గొడవలు చిచ్చుపెట్టి బదనాం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తీవ్రంగా మీరు పరిణామాల భవిష్యత్తు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము. మరి దీనిపైన ఒక కమిటీ వేస్తున్నాం. మేము కాంగ్రెస్ శ్రేణులు కోట్ల నిధుల కాంగ్రెస్ శ్రేణులు ఒక కమిటీ వేసి జీవన్ రెడ్డి గారి వద్దకి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి వద్దకి వెళ్ళి అడ్డూరి లక్ష్మణ్ గారైన జిల్లా అధ్యక్షుడు వారి దగ్గర వెళ్ళి ఒక కమిటీ వేసి దీనిపైన క్లుప్తంగా వివరణ కావాల్సిందని కోరుతున్నాము. మరి అదేవిధంగా మరొకసారి మేము హెచ్చరించే విషయం ఏమిటంటే మీరు టికెట్ మాకు వస్తుంది మీరు పక్కన కట్టుకుంటారు కదా, మీకు 100% కూడా టికెట్ రాదు. 100కు 100% ఖచ్చితంగా ఈసారి కోట్ల నిధుల కాంగ్రెస్ టికెట్ బీసీ నాయకుడైన కోమటిరెడ్డి రాములు గారికి 100% 100% వస్తుందని మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా మీ వైఖరి మారండి, ఇది హెచ్చరిస్తున్నాం. ఇది ఫైనల్ వార్నింగ్ అనుకోరు, ఏమని అనుకోరు, కానీ మీరు ఖచ్చితంగా మారాలి. రైట్, థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో కళ్యాణ్ లక్ష్మి షాతి ముబారక్ చెక్కులను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పంపిణీ చేశారు. రైతు వేదిక భవనంలో జరిగిన కార్యక్రమంలో 43 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దశరథ్ నాయక్, ఎంపీపీ కంబ్లి మోతక్ నాయక్, సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ మా వెంకటేష్, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గిరి యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ గారు కారణ జన్ముడు. ఆ తల్లిదండ్రి చేసినటువంటి పుణ్యం వల్ల అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం చాలా అదృష్టమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకని ఎవరు కూడా భయపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అన్ని కులాలకు కూడా అన్ని విధాల ఆదుకునేటువంటి ప్రభుత్వం. మన ప్రభుత్వంలో కులం లేదు, మతం లేదు, అన్ని మతాలు మనమే, అన్ని కులాలు కూడా మనమే. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానికాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనది సంక్షేమ ప్రభుత్వం. అందరూ కూడా సుఖంగా సంతోషంగా కుటుంబాలను పోషించుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, అన్ని రంగాల్లో ముందుకు రావాలి, వ్యవసాయం బాగుపడాలి, పరిశ్రమలు స్థాపించుకోవాలి, అదేవిధంగా అందరికీ విద్య రావాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరూ ఆర్థికంగా ముందుకు రావాలి, అందరికీ కూడా మరి అవకాశం రావాలి, రాజకీయంగా కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఆ విధంగా ప్రియుడి మోసులో పడి ఓ కసాయి భార్య తన భర్తను కడతీర్చింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గోల్కొండకు చెందిన మహమ్మద్ ఇక్బాల్కు 15 ఏళ్ల కిందట మిరాజ్ బేగంతో ప్రేమ వివాహం జరిగింది. వీరికి 5 పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆమె లతీఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన భర్త ఆమెను మందలించాడు. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె ఇక్బాల్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ప్రియుడికి సమాచారం ఇచ్చింది. లతీఫ్ అతన్ని కిడ్నాప్ చేసి కారులో లక్ష్మీగూడ సమీపంలోకి తీసుకెళ్లి కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీ చెరువులో మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు. 4 రోజుల తర్వాత ఇక్బాల్ శవం పైకి తేలడంతో స్థానికులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. వెళ్తాడు అనే ఒక ఇన్ఫర్మేషన్తోని వాళ్ళు బయట ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి కారు, ఇండికా కారు, సో ఇండికా కారుతో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇతను రాగానే ఇమ్మీడియట్గా గుంజేసుకొని లోపలికి వేసుకున్న తర్వాత మనకి లక్ష్మీగూడ టోలీ చౌక్ దాటిన తర్వాత మనకు లక్ష్మీగూడ దగ్గర వీళ్ళు స్టాప్ చేయడం జరిగింది. సో ఈ స్టాప్ చేసే ముందే వీళ్ళు పకడ్బందీ ప్లాన్ ప్రకారం ప్లేటు, తాడు కొని పెట్టుకున్నారు. అంటే చంపాలి, చంపిన తర్వాత ఈ డెడ్ బాడీని ఎక్కడన్నా చెరువులో కానీ బావిలో కానీ వేస్తే ఇది తేలదు, తద్వారా ఈ ప్యూట్రిఫై అయిపోయిన తర్వాత స్కెలిటన్ మాత్రమే దొరికితే ఐడెంటిఫై కాదు అని. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే అతను ఐడెంటిఫై కాలేదు అంటే 10-11 నాడు పోతే భార్య ఫ్రైడే పోయిండు, మనకు ట్యూస్డే దొరికేసరికి కూడా ఆమె ఎక్కడ కూడా మిస్ అయినట్టు కంప్లైంట్ లాడ్ చేయలే. దట్ ఈస్ ద ఫస్ట్ సస్పిషన్. మనకు ఎవరైనా మనం ఇవాళ మంచి రాకపోతే ఎక్కడ పోయిండు ఏందని 1 రోజు 2 రోజులు 3 రోజులు చూసి మనం కంప్లైంట్ ఇస్తాం, మా భర్త కనిపిస్తలేడు అని. సో వాళ్ళ ఫ్యామిలీతో ఇతను దూరంగా ఉన్నాడు, ఈ ప్రమోద్ కుమార్ అనే అతను. ఇప్పుడు మనం చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ పోయింది, వాళ్ళు రావడం కానీ నాకు తెలిసి ఇవే ఉన్నారు, వాళ్ళు వస్తామని చెప్పారు. ఇతను కన్వర్ట్ అయిపోయి ఈమెను పెళ్లి చేసుకొని సంసార జీవితం గడుపుతూ 5 మంది పిల్లలను కూడా కనడం జరిగింది. అయితే దీంట్లో ఈ మెహరాజ్ బేగం ఎవరైతే మహమ్మద్ ఇక్బాల్ భార్య ఉందో అతనికి ఒక 40 సంవత్సరాలు, ఈమెకు దాదాపు 35-36 సంవత్సరాలు వయసు ఉంటుంది. వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారము ఈ ఇక్బాల్ ఏం చేసిందంటే వాళ్ళకి సంబంధించినటువంటి దోస్తులను ఇద్దరిని పిలుచుకుంటూ, ఒకడు ఉస్మాన్ అని, ఇంకోటి సోహెల్ అని. సో ఈ ఉస్మాన్, సోహెల్, వీడు లతీఫ్, వీళ్ళు ముగ్గురు ప్లస్ మెహరాజ్ది డైరెక్టు సిద్దిపేటకి వెళ్ళేది ఉంది 4 గంటలకు. సో నేను వెళ్తానంటే అది మెసేజ్ ముందే పాస్ చేసి రెడీగా ఉంది, బయట వాళ్ళు రెడీగా ఉన్నారు. బయటకు వెళ్ళంగానే ఇమ్మీడియట్గా తీసేసుకొని లోపల వేసేసుకున్నారు. ముగ్గురు ఉన్నారు కాబట్టి సో ఈజీగా పుల్ చేసేసుకొని స్టాప్ చేసి. ఇప్పటి వరకు అయితే మనకున్న దాని ప్రకారం అయితే నేర చరిత్ర ఏం తెలియదు, ఓన్లీ ఇక్కడ అక్రమ సంబంధమే కాబట్టి ప్రీవియస్ హిస్టరీ ఉండడానికి అవకాశం లేదు. ఈ లతీఫ్ అనే వ్యక్తికి ఉస్మాను, ఈ సోహెల్ అనేటోళ్ళు సాయం చేశారు. సొఫైన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ సాయం చేశారు. పనిచేస్తాడు.
ఇంకో అతను వచ్చేసి లేబర్ అదర్ వర్క్స్ అటెండ్ చేస్తాడు, ఏదైనా మెకానికల్ అట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తారనేది మనకు తెలుసు. ఈ సోఫియాన్ అంటే ఆయన తర్వాత కారులోనే స్టాబ్ చేయడం జరిగింది. ఈవెన్ కారు స్టాబ్ చేసిన తర్వాత వాళ్ళ ప్లాన్ ప్రకారము రోపు ప్లస్ ఈ ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ మీరు ఇప్పుడు కాంపౌండ్ వాల్లో యూజ్ చేసేటటువంటి ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ కొనుక్కున్నారు. ఇంత ప్లేట్లు ఎందుకు అంటే దాన్ని నడుము కట్టేస్తే ఏది వేసినా కూడా బయటకు వెళ్ళొద్దు. మీరు అది వేస్తే ఏమైంది, బాడీ కంప్లీట్ 7-8 days ప్యూరిఫై అయినాక కానీ బాడీలో వేస్తుంది. వాళ్ళు వేసిన దాన్ని బట్టి అది చిన్న కెనాల్స్ టైప్ కాబట్టి ఆడ ముందే డిటెక్ట్ కావడం జరిగింది డెడ్ బాడీ. సో మనకు ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఈజీగా అయింది. సో దూరం ఆన్ ది వేలో ఒక దగ్గర ఒక ఐడెంటిటీ కార్డు దొరికింది. అది మనకు సంబంధమా కాదా ఫస్ట్ తెలియదు, తర్వాత లింక్ చేస్తూ ఉంటే అది కూడా మనకు సీన్ ఆఫ్ క్రైమ్తో లింక్ అయిపోయింది. అతను నేను క్రియేషన్ కార్డు ఈ ప్రెస్ అని అతను మరి ఏదైనా మీడియాకి సంబంధించి లేకపోతే ప్రైవేట్గా ఏమైనా పనిచేస్తాడా, ఫస్ట్ లాన్సర్ జర్నలిస్ట్ అంటారు కదా, ఎవరన్నా అట్లా ఉన్నాడా అని తెలియదు. సో మోస్ట్ ప్రాబబ్లీ అతను ఒక క్రియేషన్ కార్డు దొరకడం, అతను మొహమ్మద్ ఇక్బాల్ అని తెలవడం. ప్రమోద్ కుమార్ యాక్చువల్లీ ఈ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ముస్లిం అండ్ అతని పేరు మార్చుకొని సంసార జీవితం కొనసాగిస్తుంది. ఈ అక్రమ సంబంధం మొత్తం కారణం మోటివ్ ఆఫ్ ఆఫెన్స్ ఏంటంటే ఇల్లీగల్ ఇంటిమసీ, స్టాబింగ్. సో ఇక వాడు ఇంకా క్లారిటీగా ఏమైనా రెస్పిరేటరీ దానికి సంబంధించి అవన్నీ కూడా మనకు పర్ఫెక్ట్ పిఎంఈ రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఎమ్మటే 4 గంటలకు చేసారు. మీకు ఆడ ఇంట్లో బయలుదేరిన టైంకి మన సీసీ ఫుటేజ్ ఇక్కడికి రావడం, ఆ 4:25 minutes మనకు లోపల ఈ బండ్లు ఇక్కడ ఆగి లోపలికి పోయిండ్రు. సో అది డెడ్ బాడీ డంప్ చేసి మళ్ళీ వాపస్ వచ్చి వెళ్ళిపోయారు. సో మనకు అక్కడ ఫుటేజ్ ప్రకారం మనకు నెంబర్లు దొరికినప్పటికీ కొంత క్లూస్ పట్టుకొని మళ్ళీ ఇంకొక ఫుటేజ్కి ఇటు నుంచి అంటే ఒక ఇండికా ఒక యాక్టివా కంబైన్. పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలోని శ్రీ శంభునికుంట పక్కన ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో రాత్రి 2 గంటల సమయంలో కొందరు యువకులు మద్యం సేవిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బసవరాజ్ అని కిరాణా షాపు యజమాని తెలిపారు. ఈ స్థలంలో సీనియర్ సిటిజన్స్ ఏర్పాటు చేసిన బెంచీలపై యువకులు గత 4 నెలల నుంచి మందు తాగి నానా రభస సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ బెంచ్లను తొలగించాలని ఎన్నోసార్లు సీనియర్ సిటిజన్స్ వేడుకున్నా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. వెంటనే ఆ బెంచ్లు తొలగించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. నేను ఒక ఇష్యూ జరిగింది, ఏంది మీ సమస్య ఏంటి అసలు? నా పేరు బసవరాజు. ఈ స్థానికంగా మా పక్క ఇల్లు మాది. స్థానికంగా మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇళ్ళ. మేము ఏమైందో ఈ మధ్యలో ఈ సీనియర్ సిటిజన్స్ అనే వీళ్ళు ఒక తయారైపోయి వాళ్ళు ఏం చేసింది, కొన్ని ఇంటి పక్క గోడ పక్కకున్న ప్లేస్ని చూసుకొని ఫస్ట్ మాకు ఒప్పందం ఏమైనా ప్లాస్టిక్ కుర్చీలు వేసుకొని ఇక్కడ సీనియర్ సిటిజన్ టైంపాస్కు కూర్చుంటాము అనే ఒప్పందమే కూర్చున్నారు. దాని తర్వాత రాను సిమెంట్ కుర్చీలు వేసారు. సిమెంట్ కుర్చీలు వేసిన తర్వాత వీళ్ళు ఏమైంది, వీళ్ళు కూర్చున్న గంట కూర్చుంటాము అనే చెప్తున్నారు. ఆ గంట కూర్చున్న తర్వాత మిగతా టైం అంతా వేరే వాళ్ళంతా తాగేటోళ్ళు వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. రాత్రి 1:30కు 2 గంటలకు వచ్చి వాళ్ళని బెదిరించిన వాళ్ళు మాపైకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళ సీనియర్ సిటిజన్కి ఎన్నోసార్లు చెప్పిన, ఇండివిజువల్గా ఒక్కొక్కరికి పిలిచి కూడా చెప్పిన, మాకు ఈ విధంగా అవుతుంది, నాకు న్యాయం చేయండి అని వాళ్ళకి చాలాసార్లు చెప్పిన. అందులో కొంతమంది నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, వాళ్ళు కూర్చొని మాకేం సంబంధం అని కూడా మాట్లాడిన కొంతమంది. ఇట్లా అందరూ చెప్పి నాకు ఓపిక కొన్ని ఉంటాయి, ఒక మనిషికి కొంతవరకు ఉంటుంది. అది దాటిపోయి నిన్న కొద్దిగా డిస్టర్బ్గా కోపంలో మాట్లాడిన వాళ్ళ మీద గట్టిగా మాట్లాడినా. వాళ్ళంటున్నా కోపం కాదు, సీనియర్ వాళ్ళు ఏదైతే మంచిగానే ఉంటుంది, కానీ వాళ్ళ తర్వాత జరుగుతున్న పరిణామాలు సీరియస్ అవుతున్నాయి. అవి దాని గురించి వాళ్ళకి చాలాసార్లు చెప్పినాను. అలా ఒక్కొక్క వ్యక్తి కానీ మన సీనియర్ సిటిజన్ సెక్రటరీ వాళ్ళకు అందరికీ ఒక్కొక్కరికి పేరుని చెప్పిన, ఏది ఇట్లా నైట్ కూడా ఇబ్బంది అవుతుంది, మీరు కూర్చున్నది గంట అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఒక్కొక్క నైట్కు దొంగతనాలు జరిగినాయి, గోడ దుంకి అవతల లోపలికి నుంచి సామాన్ కూడా ఎత్తుకపోయారు. ఈ విషయము మా ఇంటి ఓనర్, నేను ఇలా రెంట్కే ఉంటున్నా 15 ఏళ్ళ నుంచి. మా ఇంటి ఓనర్ చెప్తే, మా ఇంటి ఓనర్ సొసైటీ అధ్యక్షుని కూడా ఫోన్ చేసి చెప్తే నేను ఆరోగ్యం బాగాలేదు ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఆయన అప్పుడు ఫోన్ కట్ చేసిందంట. ఆ రోజు నుంచి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. అయినా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఇట్లనే ఇంతనే ఉంటాడు, మనం చేసుకున్నామని లెక్క ఇదే కంటిన్యూ అవుతుంది. అయితే మొన్న రాత్రి ఇద్దరు కాకుండా కూర్చుంటే బాబు 1:30 అవుతుంది, మాకు నిద్ర పడతలేదు, వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు నీ జాగాన నీకేం పట్టింది, నువ్వు లోపలికో అని చెప్పి నాకు అన్నారు. అంటే ఎవరో నా ఇంటి ముంగల్కి వచ్చి ఎవడో వచ్చి నేను తిట్లు పడే పరిస్థితికి వచ్చింది ఈరోజు. నాకే మా ఇంట్లో లేడీస్ ఉంటారు, నేను ఒక్కోసారి బయటికి వెళ్ళిపోతా, ఊరికి వెళ్తాము, ఇంట్లో లేడీస్ ఉంటారు, ఎక్కువ దూరం లేదు, డోర్కు
వీళ్ళు వేసుకునే ఈ సినిజర్స్ కూర్చునే దానికి ఒక మీటర్ జాగానే మీటర్ వీళ్ళు 30-40 మంది ఇక్కడ కూర్చుంటే ఇంట్లోకి డిస్టర్బ్ కాదా? కూర్చున్న వాళ్ళు సైలెన్స్ కూర్చుంటారా? కూర్చోలేరు కదా, ఏదో గట్టిగా మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడుతుంటారు, ఏదో మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు ఇంతవే డిస్టర్బ్ కదా? అదే మీ ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఇంటి ముంగల 30 మంది ఒకసారి, ఒక 15 మంది 20 మంది ఒక్కసారి కూర్చుంటే వాళ్ళ ఇంట్లో ఇబ్బంది కాదా? నీకు ఉంది ప్లేస్ లేదా? చెరుకట్ట మీద మస్తు ప్లేస్ ఉంది. మాకు డిస్టర్బ్ కాకుండా మేము ఎప్పుడు మొదటి నుంచి చెప్పుకుంటాం, మా ఫ్యామిలీకి డిస్టర్బ్ కాకుండా మీరు ఏమని చేసుకున్నారని చెప్పుకుంటాం. మీరు ఏం చేసినా మేము వద్దని చెప్పిన కొద్ది. పాత బస్సులోని ఫలక్నామా పరిధిలో పెట్రోల్ పంపులు ఉదయం నుంచి మూసి ఉండడంతో కొన్ని గంటల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అర్ధరాత్రి మళ్లీ పెట్రోల్ బంకులు ఓపెన్ కావడంతో వాహనదారులు బారులు తీరారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల దారి దోపిడీ జరిగింది. ఆరంగార్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అస్లాం అనే యువకుడి మెడపై కత్తి పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది తెలిసిన వాళ్ల పనే అని అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్ను నిరసిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో బాపట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. స్థానిక రైల్వే స్టేషన్ను జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ పోలీసు అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. రైల్వే స్టేషన్ పరిసరాలను, అక్కడి పరిస్థితులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ను నిరసిస్తూ ఆర్మీ విద్యార్థుల ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతులు లేవని తెలిపారు. జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను అప్రమత్తం చేశామని ఆయన మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐపి కృష్ణయ్య, ఎస్ఐలు మహమ్మద్ రఫీ, సింగయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కాల్ను రెస్పాండ్ చేసి ఎవరైతే అట్లాంటి ర్యాలీలో లేకపోతే ప్రొటెస్ట్లో పాల్గొన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఒకసారి కేసు నమోదు అయితే వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా రిక్రూట్మెంట్ జరిగితే, ఏమైనా జాబ్ వస్తే మళ్ళీ వాళ్ళకి పోలీస్ రికార్డు ఉంటుంది. సో పోలీస్ రికార్డు వలన వాళ్ళకి లాస్ అవుతుంది. సో అది అందరికీ తెలియజేస్తున్నాము. సో అట్లాంటి ప్రొటెస్ట్కి వెళ్ళే ముందు 10 సారి ఆలోచించండి. సో అట్లాంటి ప్రొటెస్ట్కి ఏమీ పర్మిషన్ లేదు. సో ఎవరు కూడా అట్లాంటి యాంటీ సోషల్ యాక్టివిటీలో డోంట్ పార్టిసిపేట్ అని ప్రజలకి కోరుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.